తెలుగులో అక్బర్ బీర్బల్ కథలు అనే పుస్తకాలు కొనుక్కొని చదవండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ అక్బర్ బీర్బల్ కథలు కల్పితం కాదు, ఎవరు క్రియేట్ చేయలేదు, అవి నిజంగా జరిగిన కథల్ని చెప్పారనమాట. అయితే ఎవరి అక్బర్? ఆయన ఒక మొఘల్ మహారాజు, మన భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ మహారాజు. మరి ఎవరి బీర్బల్? బీర్బల్ అక్బర్ ఆస్థానంలో, అంటే అతని సభలో ఉండే 9 రత్నాలలో ఒక రత్నం. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఎందుకని ఇష్టం? ఎందుకంటే బీర్బల్ చాలా అంటే చాలా చాలా తెలివైన వాడు, చాలా హాస్యంతో కూడిన మనిషి. ఎంతటి క్లిష్ట పరిస్థితిలో అయినా నవ్వుతూ నవ్విస్తూ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయగలడనమాట. ఎవరు? బీర్బల్. ఎవరి దగ్గర ఉంటాడు ఈ బీర్బల్? అక్బర్ ఆస్థానంలో ఉంటాడు. మరి ఎవరి అక్బర్? మొఘల్ చక్రవర్తి. మన భారతదేశాన్ని 16th సెంచరీ అంటే 16వ శతాబ్దంలో పరిపాలించారు. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామా? అయితే ఒక రోజు, అంటే అక్బర్కి ఎప్పుడు అలవాటు చెప్పాను కదా, ఏదో ఒక డౌట్ తీసుకొచ్చేసి అడుగుతూ ఉంటారు. ఎవరిని? బీర్బల్ని. ఏమని అడిగారంటే ఆ రోజు సభలో, ఏదైనా ఒక మనిషి ఒక వృత్తిలోకి వెళ్ళాడు అంటే అతని స్వభావాన్ని బట్టే ఆ వృత్తిని ఎంచుకుంటాడు. వృత్తి అంటే జాబ్. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కొంతమందికి చాలా దైవభక్తి ఉంటుంది, శ్లోకాలు అన్నీ చెప్పేయగలరు, వేదాలు వర్ణించేయగలరు. అంత మాత్రం చేత వాళ్ళు ప్రతి ఒక్కరు గుడిలో పూజారి అయిపోలేరు కదా. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏ డాక్టర్ అవ్వచ్చు కదా. అలా ఏదైనా వృత్తిలోకి వెళ్ళొచ్చు. వృత్తిని బట్టి మనిషి స్వభావాన్ని ఎప్పుడు మనము పరిగణించకూడదు. ఇక్కడ నేను చెప్పబోయే కథలో అక్బర్ అడిగారు ఎవరిని? బీర్బల్ని. తన స్వభావాన్ని బట్టి వృత్తిని ఎంచుకుంటారు మనిషి అని అంటే, కాదు మహాప్రభు అని చెప్పి, అంటే నాకు నిరూపించు అంటారు అక్బర్. అంటే సరే, రేపు మన ఇద్దరం మారువేషంలో బయలుదేరి మన రాజ్యంలో తిరుగుదాము, మీకు చూపిస్తాను వివరంగా అని చెప్తారు బీర్బల్. ఇద్దరు మరుసటి రోజు మారువేషాలు వేసుకుంటే రాజులాగా, మంత్రిలాగా, సలహా ఏ వేషం లేదు, పిచ్చి బట్టలు వేసుకుని వెళ్తారు. వెళ్ళి ఒక మిఠాయి కొట్టు ఉంటుంది, స్వీట్ షాప్. మిఠాయి కొట్టులో ఎన్ని తినుబండారు ఉంటాయి, అమ్మి నోరుతుందా! అన్ని స్వీట్స్ ఉంటాయి, హాట్ ఉంటుంది, చాలా వెరైటీస్.